మనం ఎక్సర్సైజ్ 6.2లో అంటే చాప్టర్ 6 ఎక్సర్సైజ్ 2లో ఇక్కడ ఒక ఫోర్త్ ప్రాబ్లం కనపడుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది ఒకసారి మనము చూద్దాం ఎలా సాల్వ్ చేయాలి. విచ్ టర్మ్ ఆఫ్ ద ఏపీ 3, 8, 13, 18 and so on is 78. ఇక్కడ క్వశ్చన్ చూడండి, విచ్ టర్మ్ ఆఫ్ ద ఏపీ అన్నట్టు. వాడు చెప్పేది ఏం చెప్తున్నాడంటే ఇక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే, దిస్ ఈజ్ మై ఫస్ట్ టర్మ్ and 8 is my second term and then 13 is my third term. After that 18 is my fourth term. ఇలా రాసుకుంటా వెళ్తే ఎక్కడో చోట 78 అనేది ఉందంట. సో దిస్ ఈజ్ A1 and this is A2, this is A3 and A4. This is A4, keep in mind. This is A4. ఇది మరి ఎన్నో టర్ము 78 అవుతుంది అని అడుగుతున్నాడు. ఈ ఎన్నో టర్మ్, ఈ సఫిక్స్ 4 ఉంది చూసావా, ఇది n అన్నమాట. 1 అనేదేమో ఫస్ట్ టర్మ్, 2 అనేదేమో సెకండ్ టర్మ్లో 8 ఉంది, అంటే సెకండ్ ప్లేస్లో 8 ఉంది, థర్డ్ ప్లేస్లో 13 ఉంది, ఫోర్త్ ప్లేస్లో 18 ఉంది. అలాగే ఇది ఏ ప్లేస్లో మనకి 78 వస్తుంది అని అడుగుతున్నాడు. అంటే దిస్ ఈజ్ మై nth టర్మ్, కీప్ ఇన్ మైండ్. సో క్లియర్లీ an is equals to 78. Now coming to the common difference and first term. Clearly A1 is nothing but A is equals to 3. Clear. Common difference D is equals to A2 minus A1. I told you so many times clearly. What is my A2? 8 minus my A1 is 3, that is equals to 5. So now I have common difference and first term and nth term. I need to find which term of the given AP is 78. Now coming to AN. I told you so many times in this class, AN is nothing but A plus n minus 1 times D. I know AN, not n. Keep in mind, I know nth term, that is 78, but I don't know the n. That is, keep in mind, this is very very important technique. So AN's, I would like to write 78 is equals to my A value is 3. Here I have 3 plus n minus 1. I don't know n. That's the reason I written as it is. చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ 78 పెడతాడు, ఇక్కడ కూడా 78 పెడతాడు. తప్పది. ఇది ఎన్నో టర్మో చెప్తుంది కానీ ఏ టర్మో తెలియదు. అది సెకండ్, ఆ థర్డ్, ఆ ఫోర్త్ అని మనకు తెలియదు, కానీ ఆ ప్లేస్లో ఎంత ఉంటుందో చెప్తుంది. అంచేది ఇక్కడ 78 వేసా. సో కామన్ డిఫరెన్స్ నేను ఫైండ్ అవుట్ చేశాను 5. ఐ వుడ్ లైక్ టు రైట్ యాజ్ ఇట్ ఈస్. నా +3 అవతలేకి వెళ్తే 78 - 3 అవుతుంది. n - 1 times 5 అలాగే ఉంచేస్తున్నా. 78లోంచి 3 తీస్తే 75. ఓకే, దట్ ఈస్ ఈక్వల్స్ టు n - 1 times 5, అంటే మల్టిప్లై అవుతుంది. అవతలేకి వెళ్తే n - 1. ఓకే, క్లియర్. ఇక్కడ మల్టిప్లై ఉంది, అవతలేకి ఇది ఇందులో నో 1 time and 5 times. So 15 is equals to n - 1. ఈ -1 అవతలేకి వెళ్తే 15 + 1, that is equals to n, that is equals to 16. మీరు అబ్జర్వ్ చేస్తే 16th టర్మ్ కంపల్సరీ మనకి ఏమొస్తుంది? 78 వస్తుంది. లెట్ మీ చెక్ ఇట్ అవుట్ విత్ n వాల్యూ.
I would like to do it here in this place. See here in this place. Okay. So A16 is equals to A plus 15D. I told you clearly. ఇక్కడ 16 A16 అంటే 16th టర్మ్లో ఫిక్స్డ్ టర్మ్ ఏ ఉండి డీలు 15 ఉంటాయి. ఏ ప్లస్ 15D అని కూడా పిలవచ్చు దీన్ని. మీరు మళ్ళీ ఎంత టర్మ్లో సబ్స్టిట్యూట్ చేసినా అదే వస్తుంది. ఓకే, నౌ కమింగ్ టు మై ఏ వాల్యూ. ఏ వాల్యూ ఈజ్ 3 plus 15 times my D value is how much? See here I have 5. So A 3 plus 15 5s are 75. That is equals to 70. Yes, I am right. Similarly, you try the fifth bit. It is very, very important. This one. Fifth bit, you try it, we get the answers. Find the number of terms in each of the following APs. Number of terms అన్నా నువ్వు ఇక్కడ వరకు చేస్తే సరిపోతుంది. n ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చేసి 16 వచ్చింది. అంటే ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 అలా రాసుకుంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఇక్కడ 16 టర్మ్స్ ఉన్నాయి. ఇది సింపుల్గా n ఫైండ్ అవుట్ చేసుకుంటే చాలు. వెరీ వెరీ ఈజీ ప్రాబ్లమ్స్ ట్రై చేయండి.